మీరు ఫస్ట్ వ్లాగ్ చూశారు, హౌస్ వార్మింగ్ సెరమనీ. సో ఇప్పుడు ఈ వ్లాగ్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వ్లాగ్ ఏంటంటే నేను 2021లో అంటే మా పెద్దబాబు 9 months ఓల్డ్ ఉన్నప్పుడు వాన్ కోసము సొంతంగా నేనే థర్మకోల్తో ఒక కార్ తయారు చేయడం జరిగింది. సో ఆ కార్ని నేను ఇప్పుడు చూపిస్తాను. ఈరోజు దీని గురించి వ్లాగ్ ఎందుకు చేయడం జరిగిందంటే, ఈరోజు ఉదయం మా పెద్దబాబుకి గుర్తు వచ్చి, నాన్న అప్పుడు నా కోసం ఒక కారు చేసావు కదా, దాంతో ఆడుకుంటా అంటే ఆ కారు తీసి ఇవ్వడం జరిగింది. దాంతో ఇద్దరు ఆడుకుంటున్నారు, పెద్దబాబు చిన్నబాబు. సో నేను 2021లో ఆ కారు నేను తయారు చేశాను. ఒక్కసారి నేను ఆ కార్ని మీకు చూపిస్తాను. సో ఎందుకోసము అంటే 2021లో మా బాబు 9 months ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తాం కదా, అలా 9th monthలో వాన్ కోసం అది చేయడం జరిగింది. జస్ట్ అది మనకు తార్ షేప్లో కనబడుతుంది. మరి 9th monthలో అది చేసినందుకు ఎందుకో కానీ మొత్తానికైతే మా బాబుకి తార్ అంటే చాలా ఇష్టం. వాడు ఎప్పుడు ఎక్కడ తార్ కనబడినా నానా తార్ అంటాడు. వాని దగ్గర ఉన్నటువంటి టాయ్స్లలో కూడా తార్ టాయ్సే ఎక్కువ ఉంటాయి. సో నేను 2021లో మా పెద్దబాబు కోసం తయారు చేసినటువంటి కార్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఆ కార్తో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే, దాన్ని తయారు చేసినందుకు 100కి 200% నేను సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే దాంతో అంత బాగా చాలాసార్లు ఆడడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ మా పెద్దబాబు గుర్తు చేయడం వల్ల, అరే ఇది కూడా వ్లాగ్ చేస్తే బాగుంటుందని చెప్పి, సో ప్రతి ఒక్కరికి దీని ద్వారా కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను తయారు చేసినటువంటి ఆ కార్ని నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎవరు తయారు చేసారు? నాన్న తయారు చేసిండా? ఎవరి కోసం? నీదా కారు? కారు నీదా? ఎవరు తయారు చేసిండ్రు? నాన్న తయారు చేసిండా? బాగుందా కారు? సూపర్ ఉందా? ఎలా ఉంది కారు? సూపర్ ఉందా? నువ్వు చెప్పేట ఎలా ఉంది కారు? చెప్పు అక్కడ ఎలా ఉంది? కరెక్ట్, కింద కూర్చో. కారు ఎలా ఉంది? ఇలా చెప్పు. సూపర్ ఉందని చెప్పు. స్వరూప్ నువ్వు చెప్పు. సూపర్ ఉందని చెప్పు. బాగుందా కారు? నాన్న తయారు చేసిన కారు బాగుందా? ఆడుకుందామా కారుతో? ఆడుకుందామా? ఓకే, రెడీ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ తార్ మనం థర్మకోల్తో తయారు చేయబడినటువంటి తార్ ఇది. దీనికి ఎలాంటి ఇంజన్ ఉండదు, ఎలాంటి డీజిల్ పెట్రోల్ అవసరం లేదు. జస్ట్ దానికి వీల్స్ ఉంటాయి. జస్ట్ ఈవెన్ పెద్దబాబు కూడా దాంట్లో కూర్చొని కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఆ వెయిట్ని ఆపుతుంది. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది, సో దాన్ని ఎలా తయారు చేశాను అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పెద్దబాబు ఫస్ట్ బర్త్డేకి మా బావగారు అంటే వాళ్ళ మామయ్య ఒక మంచి కారు కూడా ఇప్పించడం జరిగింది. రిమోట్ కారు, ఈజీగా దాంట్లో కూర్చొని వాడు ఎక్సలేటర్తో ఆపరేట్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. ఈ చిన్న తార్ని ఎలా తయారు చేశానో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదంటే, ఈ కార్ తయారు చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు, కాకపోతే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఈ కార్ తయారు చేయడానికి ఫస్ట్ నేను ఒక కార్డ్బోర్డ్ ముక్క, ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి కార్డ్బోర్డ్ ముక్క తీసుకొని ఆ కార్డ్బోర్డ్ ముక్కకు ఇలా హోల్స్ కొట్టేసి ఇలా 2 రాడ్లు అరేంజ్ చేయడం జరిగింది. ఆ 2 రాడ్లకు నేను ఏం చేశానంటే, మామూలుగా చిన్నపిల్లల సైకిల్కి సపోర్టివ్గా ఉంటాయి కదా వీల్స్, ఈ వీల్స్ ఒక 4 వీల్స్ తీసుకొని ఆ 4 వీల్స్ ఇలా మనకు అంటే ఊడిపోకుండా వాచర్లు వేసి అరేంజ్ చేయడం జరిగింది.
తర్వాత ఏం చేశానంటే ఇదంతా చూడండి థర్మకోల్. ఈ థర్మకోల్ గట్టిగా ఉంటుందా సార్ అంటే ఇది ఎలాంటి థర్మకోల్ అంటే మామూలుగా ఫ్రిడ్జ్లకు కానీ మీరు ఎప్పుడైనా వ్యాక్సినేషన్ వేసేటటువంటి బాక్సులు ఉంటాయి కానీ అలాంటి బాక్స్కి సంబంధించినటువంటి థర్మకోల్. ఇది చాలా ఉంది, చాలా గట్టిగా ఉంటుంది. సో ఈ థర్మకోల్ ఇక్కడ వరకు ఒక బాక్స్ లాగా ఉంది. ఇక్కడ నేను ప్యాక్ చేశాను కాబట్టి మీకు కనబడదు, అవసరమైతే ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇలా ఒక పీస్ ఇక్కడ అరేంజ్ చేసి ఇది ముందల ఇంజన్ భాగంలాగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు కూర్చోవడానికి ఒక చిన్న సీట్ కూడా ఉంటుంది, ఆ సీటు తీసుకురాలేదు ఇప్పుడు. సో ఇదంతా థర్మకోల్ వైట్గా ఉంటుంది కాబట్టి థర్మకోల్ నీట్గా అనిపించడం కోసం మనకు కలర్ రిబ్బన్లు ఉంటాయి కదండి, ఆ కలర్ టేప్ డెకరేషన్వి అవన్నీ ఇలా స్టిక్ చేయడం జరిగింది. అలాగే ముందల కార్ మోడల్ వచ్చేటట్లు 2 హెడ్ లైట్స్ ఉన్నాయి. అలాగే డిజైన్ ఉంది, పెద్దబాబు కార్ నెంబర్ అది. సో మనము అలాగే ఈ కార్ అంతా రెడీ చేసిన తర్వాత మరి స్టెప్నీ కూడా ఉండాలి కదా. సో స్టెప్నీ కోసం వెనక ఇట్లా ఒక వీల్ అరేంజ్ చేసి మనము దీనికి స్టెప్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎక్కడుంది, ఇక్కడ స్టెప్నీ ఉంది. సో ఇది నేను మా పెద్ద బాబు కోసం తయారు చేసినటువంటి కార్, కానీ మా బాబు దీన్ని తార్ అంటాడు. సో దీంట్లో నిజం చెప్తున్నాడని మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు కూర్చున్నా కూడా అది ఈజీగా వెళ్తుంది. సో చాలా వెయిట్ని మోస్తుంది అది. ఈ బ్లాగ్ ద్వారా నేను ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నానంటే మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని కూడా మనం సంతోషంగా ఉండవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి కోరికలను కావచ్చు, చిన్న చిన్న సంతోషాలను కావచ్చు మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో అంటే నేనేం చెప్తున్నానంటే మన దగ్గర ఉన్నటువంటి ఏ సోర్స్ అయినా సరే దాన్ని మనకు ఉపయోగపడేటట్లు చేసుకోవచ్చు, దాన్ని మనకు సంతోషాన్ని అందించే దానిలాగా చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ వ్లాగ్ చేయడం జరిగింది. సో నేనేదో గొప్పగా దాన్ని తయారు చేశాను అని చెప్పి గొప్ప చెప్పుకోవడం కాదు. సో మన పిల్లల కోసం, మన పిల్లలకు ఉన్నటువంటి చిన్న చిన్న సంతోషాలు మనం తీర్చడం కోసం మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా వాళ్ళ సంతోషాలు మనం తీర్చవచ్చు. సో అది తయారు చేసేటప్పుడు ఒక 3-4 డేస్ టైం పట్టింది నాకు. ఆ 3-4 డేస్ నేను ఆ కార్ని ప్రిపేర్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఆ థర్మకోల్ని మనము కట్ చేసేటప్పుడు మొత్తం ఇల్లు అంతా చెత్త అవుతుంది. వీల్స్ అరేంజ్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. సో ఆ 3-4 డేస్ నేను ఏదైతే స్ట్రగుల్ అయ్యానో, ఏదైతే ఇబ్బంది పడ్డానో, అబ్బా ఇదంతా ఎందుకు పెట్టుకున్నాను పని అనిపించింది. కానీ అది చేసిన తర్వాత నేను 2021లో దాన్ని చేస్తే 2021 నుంచి అప్ టు ఈవెన్ నౌ ఈ రోజు వరకు కూడా దాంతో మా బాబు ఎన్నిసార్లు ఆడుకున్నాడో అసలు లెక్కలేదు. అంటే మనం సొంతంగా మనకు ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా ప్రిపేర్ చేసినటువంటి దాంతో మన పిల్లలు సంతోషపడుతుంటే దాన్ని చూసినప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మనకు వచ్చేటటువంటి ఆనందమే వేరు. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేం. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో నాలాగే ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసము వాళ్ళకు ఉన్న దాంట్లో ఎన్నో అద్భుతాలు చేసి వాళ్ళ పిల్లల కళ్ళలో సంతోషం చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అలాంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియోని డెడికేట్ చేస్తూ సో మరొక మంచి వ్లాగ్తోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.